ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకునంటియు అనే మాటను ఈరోజు ప్రభు నీతో చెప్తున్నారు. ఈ లోకంలో బహుశా చాలామంది నీ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వెవరో తెలియదని చెప్తారు. ఇంకా రక్త సంబంధీకులైతే కొన్నిసార్లు నీ దగ్గర ఏమీ లేకపోతే గనక మాకు సంబంధమే లేదంటారు. కానీ ఈరోజు నీవున్న స్థితిగతులు, పరిస్థితి, నీ హృదయ స్థితి సమస్తము ఎరిగిన దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడువు కాదని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు గొప్పగా సంతోషించాల్సింది, ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నానని ప్రభు చెప్తున్నారు. ఆయన నిన్ను ఉపేక్షింపలేదంట, నేను విడిచిపెట్టలేదంట. ఆయన ప్రణాళికలోనే ఈ ఉదయకాల సమయంలో నీవు ఉన్నావని, నిన్ను ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నానని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు సంతోషముతో ప్రార్థన చేయి. దేవా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కదా, నీ చిత్తాన్ని నెరవేర్చున్నట్లు నాకు జ్ఞానం ఇవ్వి, నడిపింపు ఇవ్వి, నాకు కావలసిన సమృద్ధినివ్వయ్యా అని నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుని చిత్తము ఈరోజు నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమేన్. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, నేను నీతో చెప్పి ఉన్నాను అంటున్నాడు ఆయన. దేవుడు నీకు చెప్పి ఆయన నిన్ను బలపరుస్తున్నారు. ఎక్కడి నుంచో ఎవరి ద్వారానో దేవుడు నీతో మాట్లాడడం కాదు, ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను నీకున్నానని చెప్పి, నేను ఉన్ని బలపరుస్తున్నానని చెప్పి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నారు చూడండి, నీకు నేను తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని. ఏ మనుష్యుడు చెప్తారండి ఈ మాట? ఎవరు చెప్తారండి మనం ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు ఎంత గొప్ప మాట? నీ తండ్రి నీకు చెప్తున్నాడు, ఆయన తోడై ఉన్నానని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయనకు ఒక మాట ఉంటుందండి. ఆయన అంటాడు కదా, నీవెవరయ్యా అని అడిగినప్పుడు నేను ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, అబ్రహాము దేవుడిని అంటాడు. అంటే తన బిడ్డల ముందు ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ పేరుకు ముందు ఆయన పేరు పెట్టాలని ఆశపడుతున్నాడు ఆయన. నేను నీ దేవుడును, నేను నీ దేవుడును, నేను నీకు దేవుడును, నీకు తోడై ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఎవరు నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు నీకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, ఎవరు నీ మనసు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, దేవుడు అర్థం చేసుకుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాడు గనక నువ్వు అస్సలు ధైర్యపడొద్దు, దిగులు పడొద్దు. ప్రార్థన చేయి. దేవా, నాకు తోడై ఉండయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని నువ్వు తండ్రిని అడిగితే గనక ఎంత మాత్రమో ఆయన నిన్ను విడిచిపెట్టక నిన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ జీవితమును దీవెనకరంగా ఆయన మార్చుతారు. అట్టి కృప మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.